ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, నిన్న ఆఫీస్ కెఫ్టేరియాలో కూర్చొని లంచ్ చేస్తున్నప్పుడు మా కొలీగ్స్ మధ్య డిస్కషన్ వచ్చింది ఈ క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి. ఏదో ఒక్కొక్కరు చెప్తున్నారు, నా క్రెడిట్ కార్డ్ బిల్ ఇంత వచ్చింది, ఇంత పే చేయాలి, అవుట్ స్టాండింగ్ ఇంత అమౌంట్ ఉందని మా కొలీగ్స్ మధ్య డిస్కషన్ వచ్చింది. సరే, ఒక కొలీగ్ నన్ను అడిగారు, విష్ణు నీ దగ్గర కూడా క్రెడిట్ కార్డు ఉంది కదా, నువ్వు కూడా వాడుతున్నావు కదా, నీకు ఎంత వస్తుంది క్రెడిట్ కార్డ్ బిల్ అన్నారు. నేను చెప్పాను, బాబు నేను అప్పుడెప్పుడో ఒక 1 year బ్యాక్ తీసుకున్నాను, ఏదో ఒక 1000-2000 ట్రాన్సాక్షన్ చేసేసాను, తర్వాత ఆ అమౌంట్ కూడా పే చేసేసాను. ఆ క్రెడిట్ కార్డ్ తీసుకెళ్ళి ఇంట్లో ఎక్కడో షెల్ఫ్లోనే వార్డ్రోబ్లోనే పడేసేసాను, ఇప్పుడు దాన్ని అసలు యూజ్ చేయట్లేదు అని నేను వెంటనే చెప్పాను. సో వాళ్ళు ఏమన్నారంటే వెంటనే, అంటే చేతిలో క్రెడిట్ కార్డు ఉండి కూడా దాన్ని వాడకపోతే మళ్ళీ దానివల్ల కూడా కాంప్లికేషన్స్ వస్తాయి, దానివల్ల కూడా ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. బట్ ఆ ఇబ్బందులు ఏంటనేది వాళ్ళు అయితే నాకు చెప్పలేదు. మరి యాజ్ ఎ మార్కెట్ అనలిస్ట్గా మీరేం చెప్తారు? క్రెడిట్ కార్డు మన దగ్గర ఉండి కూడా దాన్ని వాడకుండా తీసుకెళ్ళి షెల్ఫ్లోనూ బీరువాలోనూ పడేస్తే మరి ఇబ్బందులు ఏముంటాయి అసలు? సార్, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అంటే ప్రతి మనిషి దగ్గర ఒకటి కాదండి, మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ అనేది సహజంగా చాలామంది మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ అనే కాదు, ఇప్పుడు ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ మీ చేతిలోకి వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా అదర్ బ్యాంక్స్ నుంచి కూడా మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి. లైక్ వాళ్ళు కూడా మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తామని. సో మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ అనేవి మన చేతిలో కామన్గా వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారు, మీలాగే ఏదో ఒక క్రెడిట్ కార్డ్ని యూసేజ్లో పెట్టుకొని మిగతా క్రెడిట్ కార్డ్స్ని ఎట్లాగో ఫ్రీయే కదా, దానికి ఏఎంసీ ఏం లేదు కదా అన్న ఉద్దేశంతో లోపల పడేస్తారు, అవసరం ఉన్నప్పుడు వాడదాం అన్నవాళ్ళు. ఇది ఒక కేటగిరీ. ఇప్పుడు మీది ఒక కేటగిరీ, ఇంకో కేటగిరీ ఉంటుంది, మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కువగా వాడేవాళ్ళు కూడా. సో మనం రెండింటి గురించి విడివిడిగా మాట్లాడదాం. సో ఫస్ట్ మనం దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయకపోవటం వల్ల ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ పెట్టుకొని వాడకపోవటం వల్ల మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ అసలు మంచిదా కాదా? సో అన్ని విధాలుగా మనం ఒకసారి అనలైజ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ పెట్టుకొని కనుక వాడకపోతే, ఒకటే క్రెడిట్ కార్డు వాడితే మనకి ఏఎంసీ అనేది ఏదైతే ఉంటుందో, వాళ్ళ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు దానికి కొన్ని కండిషన్స్ పెడతారు. మనం మినిమం పలానా ఇంత ట్రాన్సాక్షన్ చేస్తే ఏఎంసీ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది, కానీ మనం వాడకుండా వదిలేస్తే ఏఎంసీ ఉండదు అనే కండిషన్స్ మెజారిటీ ఆఫ్ ద క్రెడిట్ కార్డ్స్కి ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే ఏఎంసీ అనేది యాడ్ అవుతుంది. మనం ఏంటి, ఆ క్రెడిట్ కార్డ్స్ వాడాం కాబట్టి వాటిని ట్రాక్లో కూడా పెట్టాం. వాటిని ట్రాక్ చేయకపోతే ఏమవుతుంది, ఆ ఏఎంసీ అనేది యాడ్ అవుతుంది. మనం ఆ ఏఎంసీని ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్లో, మనకు 30 days 15 days టైం ఇస్తారు కదా, ఆ టైం పీరియడ్లో పే చేయకపోతే మళ్ళీ దానికి లేట్ ఫీ పడుతుంది, దానికి ఇంట్రెస్ట్ పడుతుంది, దానికి జిఎస్టీ పడుతుంది. సో మనకి తెలియని ఒక చిన్నపాటి ఏఎంసీఏ, అంటే ఒక 500 రూపాయల ఏఎంసీ దాదాపు 2-3 వేల రూపాయల వరకు కూడా ఫైన్లతోటి యాడ్ అవుతూ పోతూనే ఉంటుంది. సో ఇదొక బాధ. రెండోది, మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ పెట్టుకొని ఒకటే వాడటం వల్ల ఈ యూటిలైజేషన్ రేషియో అనేది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1,00,000 రూపాయల క్రెడిట్ కార్డు ఉంది. మీ మంత్లీ ఎక్స్పెండిచర్ అంతా కూడా ముందు మీరు క్రెడిట్ కార్డ్ నుంచి పెట్టేసి తర్వాత కడుతున్నారని అనుకుందాం, బిల్ జనరేట్ అయిన తర్వాత. సో మీరు 1,00,000 రూపాయల క్రెడిట్ కార్డ్ని మీరు 70,000, 80,000, 90,000 రూపాయలు మీ మంత్లీ ఎక్స్పెండిచర్ ఒక్కదాని నుంచే పెడితే మీ యూటిలైజేషన్ రేషియో అనేది అక్కడ క్రెడిట్ బ్యూరోలో, అంటే మనకి సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, క్రెడిట్ బ్యూరోలో మనకు అది 80-90% యూటిలైజ్ చేస్తున్నారనేది చూపిస్తుంది. దీనివల్ల మనం అంటే లైక్ క్రెడిట్ క్రేవింగ్ అని అంటారు, అంటే అప్పుల కోసం మనం ఎక్కువగా వెతుకుతున్నామనే ఒక ఇదిని, అంటే మన సిబిల్లో రిపోర్ట్ చేస్తుంది అనమాట. అది అప్పుల కోసం, అప్పుల మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాము, ఉన్న అప్పుల మొత్తాన్ని ఎక్కువగా యూటిలైజ్ చేసేస్తున్నాము అని చెప్పి. క్రెడిట్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ అన్ ఓవర్ డ్రాఫ్ట్. ఒక రకంగా ఇట్స్ అ లోన్ ఓవర్ డ్రాఫ్ట్, అంటే మన దగ్గర ఆల్రెడీ లిమిట్ ఉంటుంది, వాడుకుంటే మళ్ళీ రీపే చేస్తాం. అటువంటిది ఈ క్రెడిట్ కార్డ్ అనేది. ఎంత ఎక్కువ వాడితే మన ఫినాన్షియల్ బిహేవియర్ అంత బాగాలేదని చూపిస్తుంది. దాని బదులు మనకు ఉన్నటువంటి ఒక 3-4 క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కేటగరైజ్ చేయొచ్చు. అంటే మనకి గ్రాసరీస్ అండ్ ఫుడ్ రిలేటెడ్ మొత్తానికి ఒక క్రెడిట్ కార్డ్ని డెడికేట్ చేస్తాము. ఎంటర్టైన్మెంట్ పర్పస్ మొత్తానికి కూడా ఒక క్రెడిట్ కార్డ్ని డెడికేట్ చేస్తాము. ఈ కామర్స్ మొత్తానికి కూడా, అంటే ఆన్లైన్ షాపింగ్ మొత్తానికి కూడా ఒక క్రెడిట్ కార్డ్ని మనం డెడికేట్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ యూటిలైజేషన్ రేషియో అనేది బిలో 40కి మెయింటైన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. మీకు నెల ఖర్చు 80,000 రూపాయలు అనుకోండి, దాన్ని మీరు 3 క్రెడిట్ కార్డులు 90,000, 80,000 అంటే మీరు 3 క్రెడిట్ కార్డుల కింద డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, గట్టిగా ఒక 20-25,000 ఒక క్రెడిట్, అంటే మీ యూటిలైజేషన్ రేషియో తగ్గిపోయి ఉంటుందన్నమాట. అవి హవెవర్ ఏంటి, ఇంకో అడ్వాంటేజ్, మీకు వీటిల్లో ప్రతి ఒక్క కార్డు కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కార్డ్స్ అన్నీ కూడా కో బ్రాండెడ్ కార్డ్స్ వచ్చాయి.
అంటే ఫ్లిప్కార్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ లింక్డ్, అంటే ఫ్లిప్కార్ట్ కో బ్రాండెడ్, అంటే ఫ్లిప్కార్ట్లో ఐసిఐసిఐ బ్యాంకు కో బ్రాండెడ్ అయిన క్రెడిట్ కార్డ్ని వాడితే ఫ్లిప్కార్ట్ షాపింగ్లో ఎక్కువ అడ్వాంటేజెస్ ఇస్తూ ఉంటారు. అట్లా అమెజాన్ తోటి కో బ్రాండింగ్ ఉంటుంది, పేటిఎంతో కో బ్రాండెడ్ అయి ఉంటుంది, డిన్నర్ క్లబ్ అని కో బ్రాండెడ్ అయి ఉంటుంది. అంటే ఒక్కొక్క క్రెడిట్ కార్డు ఒక్కొక్క అడ్వాంటేజ్ని ఇస్తూ ఉంటుంది. సో ఏ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ ఏ టైప్ ఆఫ్ షాపింగ్కి అడ్వాంటేజ్ ఇస్తుంది చూసుకొని మనం దానికి డెడికేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్ కల్చర్లో అయితే మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ స్విగ్గీని యూజ్ చేయటం. స్విగ్గీని బాగా వాడతారు. ఈ మధ్య స్విగ్గీ అండ్ యాక్సిస్ బ్యాంక్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కూడా ఏదో రిలీజ్ అయినట్టుంది. సో అందులో మనకి క్యాష్ బ్యాక్స్, ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఆ క్రెడిట్ కార్డ్తో చేస్తే వస్తూ ఉంటుంది. హవెవర్ యు ఆర్ యూజింగ్ యువర్ క్రెడిట్ కార్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకి గ్రాసరీస్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ కానివ్వండి, నెలకు 10,000 ఖర్చు పెడుతున్నారు త్రూ స్విగ్గీ, ఓన్లీ త్రూ స్విగ్గీ అనుకోండి. మీకు అందులో వాళ్ళు ఒక 10% ఎక్స్ట్రా త్రూ క్యాష్ బ్యాక్, త్రూ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ మీకు ఇచ్చారనుకోండి, మీరు 1000 రూపాయలు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో యు ఆర్ సేవింగ్ మనీ, మీరు దీనికోసం డెడికేట్ చేసింది. హవెవర్ ఎంత వద్దన్నా ఎంతో కొంత ఆన్లైన్ షాపింగ్, గ్యాడ్జెట్స్ అవ్వచ్చు, ఇంటికి అవసరమైన వస్తువులు అవ్వచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి వాడతాం. దానికి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసినందుకు ఎక్స్ట్రా 10%, 15% డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి. సో మనకి ఎక్కడెక్కడ ఏవేవి అడ్వాంటేజెస్ ఉన్నో చూసుకొని వాటి కోసం మనం డెడికేట్ చేసి యూజ్ చేయడం వల్ల డబ్బుని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు వేసేటువంటి ఏఎంసీని కూడా పే చేయకుండా మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాం. సో ఇప్పుడు ఒక కేటగిరీ చెప్పా, ఉన్న వాళ్ళను జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి అని. ఇప్పుడు దీంట్లో డిసడ్వాంటేజ్ అని కూడా చూద్దాం. ఇప్పుడు మనకి క్రెడిట్ కార్డ్స్ అనేది ఒక ఫాల్స్ ఇల్యూషనేషన్ క్రియేట్ చేస్తాయి. 3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, లక్ష. మనకేమనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే నా దగ్గర 3 లక్షలు ఉన్నాయి, నేను మొగాన్ని ఎక్కడికి వెళ్ళైనా ఏ ఖర్చైనా పెట్టగలుగుతా. నీ జీతం 50,000, ₹1,00,000 ఉండొచ్చు, నీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ 3 లక్షలు చూసి ఒక ఫాల్స్ ఇల్యూషనేషన్ క్రియేట్ అవుతుంది మనకి ఫినాన్షియల్గా. మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఐ కెన్ స్పెండ్ అని చెప్పి. ఎవరికైతే ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉండదో, ఈ ఫినాన్షియల్గా అంటే స్పెండింగ్ కంట్రోల్ అనేది ఉండదో, వాళ్ళ చేతిలో ఇవి ఒక రకంగా అదేదో సామెత ఉంటుంది చూసారా, తాగిన కోతి చేతిలో రాయి లెక్క, అది ఎటు ఇసురుద్దో తెలీదు. కళ్ళు తాగిన కోతిలా బిహేవ్ చేస్తారన్నమాట, కళ్ళు తాగిన కోతి అంటారు. సో క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ని రిస్ట్రిక్ట్ చేసి వాడటం రాని వాళ్ళకి మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ అసలు ఉండడం అనేది అసలు అడ్వైజబుల్ కాదు. సో బేసిక్గా నేను ఏదైతే చెప్పానో మీకు, అంటే మీరు ప్రతిదానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఇఫ్ యువర్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఈజ్ 1 lakh, మీ స్పెండింగ్ లిమిట్ వచ్చేసరికి జస్ట్ 30-40% ఆఫ్ ఇట్ అంతే. 1,00,000 దాటకూడదు. మీ అసలు లక్షను మర్చిపోండి, మీ లిమిట్ 30,000, 40,000 అది దాటింది అంటే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎగ్జాస్ట్ అయిపోయిందని చెప్పేసి మీకు వాడకుండా ఉండాలి. ఆ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఇప్పుడు చెప్పిన మల్టిపుల్ క్రెడిట్ కార్డ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఎవరికైతే ఈ ఫాల్స్ ఇల్యూషనేషన్ తోటి అన్నెసరీ స్పెండింగ్లోకి వెళ్తారో వాళ్ళు కంప్లీట్గా క్రెడిట్ కార్డ్ ట్రాప్లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత దే విల్ ఎండ్ అప్ పేయింగ్ ద హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ 36% to 48% per annum, along with the late payment fees అండ్ ఓవర్ లిమిట్ ఫీస్. ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా పే చేసుకుంటూనే పోతారు, కానీ ఎన్నిటికి కూడా వాళ్ళ అప్పులను అయితే క్లియర్ చేయలేరు. దానివల్ల ఇంకో డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఇట్లా మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ హెవీ యూజ్ చేయడం వల్ల మీ సిబిల్ అనేది చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. మీకు నిజంగా రిక్వైర్మెంట్ ఉంది, మీరు ఏదైనా హోమ్ లోన్కి వెళ్ళాలనుకున్నా, మీకు నిజంగా రిక్వైర్మెంట్ ఉంది, ఏదైనా గోల్డ్ పర్చేస్లోకి వెళ్ళాలన్నా, ఆటో లోన్కి వెళ్ళాలన్నా, ఏ లోన్స్కి వెళ్ళాలన్నా కానీ మీ క్రెడిట్ బిహేవియర్ అనేది మీకు లోన్ ఇవ్వకుండా చేస్తుంది. ఒకవేళ మీకు లోన్ వచ్చినా కానీ అది ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి బ్యాంక్ మీకు ఆఫర్ చేసే పరిస్థితుల్లోకి నెట్టబడతాం మనం. సో ఉన్నాయి కదా అని చెప్పేసి అడ్డగోలుగా వాడకుండా, అసలు బ్యాలెన్స్ లేని వాళ్ళైతే తీసుకోకండి. ఉన్నవాళ్ళు మాత్రం వాటిని ఈక్వల్గా డైవర్సిఫై చేసుకోగలిగితే వాళ్ళ స్పెండింగ్ ఎక్స్పెండిచర్స్ని, అది కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ని ఐడెంటిఫై చేసి తీసుకుంటే డబ్బుల్ని సేవ్ చేసుకుంటూ ఉంటాం, అటు మన సిబిల్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అండ్ మెయింటైన్ అవర్ క్రెడిట్ కార్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మొత్తానికి మా ఆఫీస్లో మా కొలీగ్స్ మధ్య వచ్చిన డిస్కషన్కి మీ ద్వారా నాకు సొల్యూషన్ దొరికింది. క్రెడిట్ కార్డ్స్ చేతిలో ఉండి కూడా వాడకుండా పక్కన పడేస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, అదేవిధంగా మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ని హ్యూజ్గా వాడడం వల్ల మరి ఆ ఇంపాక్ట్ అనేది సిబిల్ స్కోర్ మీద ఎలా వెళ్తుంది అనే దాని గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.